శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జీవో 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి మద్దతు ప్రకటించి సమస్య పరిష్కారం కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వల్ల తమ జీవనోపాధి ప్రమాదంలో పడిందని, ఎన్నో సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం సమన్వయకర్త దీపిక భర్త, వైసీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి పార్టీ నాయకులతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జీవో 396 వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను డాక్యుమెంట్ రైటర్లు ఆయనకు వివరించారు. అనంతరం మాట్లాడిన వేణురెడ్డి, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 396ను ఉపసంహరించుకొని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్ల హక్కులు, ఉపాధిని కాపాడాలని కోరుతూ నిరసనకారులు ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె హరీష్, వైస్ ప్రెసిడెంట్ డిసి లక్ష్మీనారాయణ, అతావుల్లా, కార్యదర్శులు బాలాజీ, మంజు, గౌరవ అధ్యక్షులు జయరాం, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 ప్రకారం డాక్యుమెంట్ రైటర్స్ని మన హిందూపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ రోడ్డు పాలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి హిందూపూర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ దాదాపు 150 మంది డాక్యుమెంట్ రైటర్స్ అందరూ ప్రతిఘటిస్తూ ఇక్కడ టెంట్ వేసుకొనేసి వీళ్ళు కూర్చోంటే వీళ్లకు మద్దతు తెలపడం మా బాధ్యత అని, మా కర్తవ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. వీరికి ఎప్పుడూ అండగా ఉంటాం. ఈ జీవో నంబర్ 396 ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, క్యాన్సిల్ చేయాలి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అందరి ఫ్యామిలీని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము వీళ్ళ పోరాటానికి కోసం మేము ఎంతవరకైనా సిద్ధం, ఎక్కడి వరకైనా సిద్ధం. ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా వీళ్ళు పోరాడుతున్నారో వీళ్ళ కోసం మేము ధర్నా చేయడానికి సిద్ధం, రోడ్లకి రావడానికి సిద్ధం. ఈ ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తున్నాం, ఈరోజు చిన్నగా మొదలైనదే వీళ్ళ ద్వారా రాష్ట్రం అంతా అంటుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ ఖచ్చితంగా జీవోని వెనక తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.